డైరెక్టర్. ప్రియ సహోదర సహోదరులారా, ఒక జ్ఞాపకం యొక్క బలమెంతో కొలవలేము, దాని బరువును తూచలేము. కానీ మనసు స్పందించే విధానాన్ని బట్టి దాని గొప్పతనాన్ని గుర్తించవచ్చు. ఒక జ్ఞాపకంతో 1000 ఆలోచనలను సంఘర్షించవచ్చును. అలాంటి జ్ఞాపకాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో స్త్రీలు చేసిన పరిచర్యలు కూడా, సేవలు కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఎందుకంటే స్త్రీ ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, వదినగా, అత్తగా, పిన్నిగా, ఇలా రకరకాల అంతరాలను తనదైన శైలిలో చక్కగా పోషిస్తూ, సమయంలో అడుగులు తీస్తూ, సకాలంలో అందరికీ కావలసినవన్నీ అక్షయ పాత్రలా అందిస్తున్న స్త్రీలు గొప్పవారు. ఆ విధంగా మనము బైబిల్ గ్రంథంలో తీసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క పరిచర్యను బలంగా ముందుకు వెళ్ళడానికి సహోదరులే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. మనం ఇంకా గట్టిగా బలబుద్ధి నిజంగా మాట్లాడాలి అనుకుంటే ప్రభు యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్ళింది బలంగా స్త్రీలే అని చెప్పుకోవచ్చు. ఎట్లనగా నాన్న 30 వెండి నాణాలకు అమ్మింది మనమే, 3 సార్లు వంకింది మనమే, ముద్దు పెట్టి పారిపోయింది మనమే, అమ్మో సమాధుల స్థలమా అని భయపడింది కూడా మనమే. కానీ యేసు ప్రభు పరిచర్యలో అది శ్రమలైనా, కలవరి శిలువ అయినా, సమాధుల స్థలమైనా, చివరికి అర్ధరాత్రి అయినా నిలబడింది స్త్రీలే. చెప్పండమ్మా, చెప్పండి, స్త్రీలే. యేసు ప్రభు గారి యొక్క పరిచర్యను, లోకరక్షకుని పరిచయం చేసింది కూడా స్త్రీలే. యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థానపు సువార్తను శిష్యులకు ప్రకటించింది, ప్రేరేపించింది స్త్రీలే.